అఖిల భారత యాదవ మహాసభ గుర్రంపోడు మండల నూతన అధ్యక్షులుగా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన జాల చిన్న సత్తయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ చేతుల మీదుగా జాల చిన్న సత్తయ్య యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా దోటి గణేష్, ఉపాధ్యక్షులుగా బొల్లం శంకర్, కట్టెబోయిన రాంబాబు, జానపాటి శంకర్, ముద్దం రమేష్, బొల్లం నరసింహ, ప్రధాన కార్యదర్శిగా కాంసాని చంటి, కార్యదర్శులుగా జక్కుల సైదులు, జాల మల్లయ్య, కోశాధికారిగా గుండెబోయిన వెంకటయ్య, సంయుక్త కార్యదర్శులుగా మంటిపల్లి యాదయ్య, నడ్డి యాదయ్య, దోటి వెంకన్న, ప్రచార కార్యదర్శులుగా చిర్రబోయిన వెంకటేశ్వర్లు, మంటిపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా బొమ్ము సతీష్, గుండ్ల సురేష్, బొల్లం కృష్ణయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మర్ల రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు జాల చిన్న సత్తయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్కు, జిల్లా కార్యవర్గానికి, మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు నా మీద ఉంచిన నమ్మకం నేను ఒమ్ము చేయని, యాదవులకు ఏ ఆపద వచ్చినా నేను ఎంబడి నేను ఉంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా, కోరుకుంటా. ఇటువంటి చిన్న చిన్న బస్సు అయితే పోతూ ఉంటాయి. నేను ఇదివరకు ఏం చేసిన, మండల పార్టీ చేసిన, ఏదో అయితే దానికోసం బాధపడి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మనం నమ్మినప్పుడు, మండల నాయకులు నమ్మినప్పుడు మనం దాన్ని పని చేసుకుని పోవాలని కోరుకుంటూ మీరందరూ దాంట్లో ధన్యవాదాలు చెప్పి చదివించుకుంటాం. కావడానికి మనకు మనల్ని సమస్య తయారు చేసి మనం గిట్టకుండా మనలాగా మనకి పంచాయతీలు పెట్టి మనకు ఏ రకమైనటువంటి చిన్న స్థాయి నుంచి కూడా ఆ పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. అది మనం గమనించకపోతే మన జాతికి మనవడం కష్టం, మన పిల్లల భవిష్యత్తు కష్టం, మనకు కష్టం. మన పెద్దవాళ్ళు ఎలా చేసిన ఉన్నారు, పెద్దవాళ్ళు కాలం ఎలా చేసిండు, ఆ తర్వాత మన వయసులో వచ్చినాం, మన తర్వాత మన పిల్లలు వచ్చారు. మనం ఒక్కరోజు మన జాతి గురించి ఆలోచించలేమా? ఒక్క సమయం వచ్చినప్పుడు మన జాతికి టైం ఇవ్వలేమా? అంత మనకు జీవితం మన భవిష్యత్తు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సమస్యలు ఏంటి? మనకేదైనా సమస్య వస్తే మనకి ఎవరు గాడ్ ఫాదర్ ఉన్నాడు? ఎవరన్నా గాడ్ ఫాదర్ ఉన్నారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ రాజకీయాలలో ముందుకు పోవాలి. మనం ముందుకు పోవాలంటే ఫస్ట్ మనం మనకున్నటువంటి మన మీద మనకు ఈర్ష్యని తక్కువ చేసుకున్నామని దాన్ని వదిలిపెడదాము. మీ అందరినీ చేతులెత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నాను. దయచేసి మనకున్న ఈర్ష్యని, మనకున్న పక్కన ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి మనకు పెరుగుతుంది. ఇలా మన వాళ్ళని మనం చెప్పుకోగలుగుతాం. ఒక ఎస్ఐ మన దగ్గరకు వచ్చిందనుకో, ఎగ్జాంపుల్, ఇతను ఎవరంటే మన యాదవ్ అని చెప్పుకుంటాం. ఎందుకు యాదవ్ అంటే మనకి ఎవరికి ఉండే అన్న కొంచెం గుండెలో మనకు ఎవరికి ఉండే ఒకటి నమ్మకం అనిపిస్తుంది. ఇతను మన యాదవే, ఆయన మనకేం కేసులు చేయకుండా ఏం చేయడు, చట్ట ప్రకారమే పోతాడు. ఆయన యాదవ్ అయినంత మాత్రాన, యాదవ్ వచ్చినంత మాత్రం మన చట్ట ప్రకారమే పోతాడు. కానీ మనకు ధైర్యం ఏంది? మన యాదవ్ అట, ఓ ఎంఆర్ఓ వస్తాడు, ఈయన మన యాదవ్ అంట అని మనం అనుకుంటాం. అంటే అక్కడ మనకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అంటే మనకు ఎక్కడైనా సరే మన వాళ్ళు ఒక స్థానంలో ఉన్న